క్రిస్పీగా, టేస్టీగా, ఈజీగా తక్కువ టైంలో గజ్జికాయలని తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. బౌల్‌లోనికి 2 కప్పుల మైదా పిండేసుకోవాలి. తర్వాత అదే కప్‌తో హాఫ్ కప్ ఉప్మా రవ్వ, పావు టీ స్పూన్ సాల్టు, 2 టేబుల్ స్పూన్ నెయ్యేసుకొని నెయ్యిని పిండి పట్టులో బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పిండనేది ముద్ద చుడితే ఇలా ముద్దలా రావాలి. మీకు గనక రాకపోతే కొద్దిగా నెయ్యనేది యాడ్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఏ కప్‌తో అయితే మైదా పిండి తీసుకున్నామో అదే కప్‌తో ఉప్మా రవ్వ కూడా తీసుకోవాలి. వాటన్ని ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మరీ సాఫ్ట్‌గా కాకుండా కొద్దిగా గట్టిగానే కలుపుకొని అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపలనే స్టఫ్‌ని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యేసుకొని కట్ చేసుకున్న బాదం, జీడిపప్పు వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత కప్పు ఉప్మా రవ్వ వేసుకొని స్టవ్‌ని మీడియం లేదా సిమ్‌లో పెట్టుకుంటూ కంటిన్యూస్‌గా కలుపుతూ ఒక 4, 5 నిమిషాల పాటు పచ్చి వాసన పోయేంత వరకు ఉప్మా రవ్వని ఫ్రై చేసుకోవాలి. నెయ్యి గనుక అవసరం పడితే మధ్య మధ్యలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది ఒక 4, 5 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత పావు కప్పు ఎండు కొబ్బరి కూడా వేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. రవ్వని మంచిగా ఫ్రై అయితే గనక లోపల స్టఫింగ్ అనేది టేస్ట్ అనేది చాలా చాలా బావుంటుంది. అదే గనక స్టవ్ బంద్ హై ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేస్తే గనక రవ్వ మాడిపోతుంది. టేస్ట్ అనేది అస్సలు బాగోదు. ఇది పచ్చి వాసన పోయి ఒక 4, 5 నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లగేంత వరకు పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా చల్లగైన తర్వాత ఒక గిన్నెలోనికి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇందులోనికి హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ ఏసుకొని, తర్వాత కప్పు బెల్లం ఏసుకోవాలి. బెల్లం అనేది సన్నగా తురుముకోవాలి. అప్పుడే రవ్వలోనికి బెల్లం అనేది కలుస్తుంది. అలాగే ఇది రవ్వ అనేది వేడిగా కాకుండా పూర్తిగా చల్లగైన తర్వాతే బెల్లం అనేది ఏసుకోవాలి. అదే గనక రవ్వ వేడిగున్నప్పుడు మీరు బెల్లం ఏస్తే కరిగిపోయి పాకంలాగా వాటర్‌లాగా అయిపోద్ది. చేత్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే గనక ఏదైనా చిన్న చిన్నగా బెల్లం ఉన్నా సరే మెత్తగా స్మాష్ చేసుకోవచ్చు. ఇలా లోపల స్టఫ్‌ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్‌ని పక్కన పెట్టుకొని రవ్వని, బెల్లాన్ని ఒకసారి మిక్సీ పట్టుకోవచ్చు. అరగంట తర్వాత పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మిగిలిన పిండిని మూత పెట్టుకొని పక్కన పెట్టుకొని పిండిని చిన్న చిన్న పూరీల్లాగా ఒత్తుకోవాలి. చపాతీ పీట మీద కొద్దిగా పిండి చల్లుకొని చిన్న చిన్న పూరీల్లాగా ఒత్తుకోవాలి. ఒకసారి గజ్జికలు ఇలా ట్రై చేయండి. ఫస్ట్ టైమ్ చేస్తే సరే పర్ఫెక్ట్‌గా వస్తాయి. అలాగే పాడయ్యే ఛాన్స్ అనేది ఉండదు. ఇలా పూరిల్లా చేసుకొని గజ్జికాయల చెక్క పైన మనం లోపల చేసుకున్న స్టఫ్‌ని కూడా ఏసుకోవాలి. చుట్టూ వాటర్ అప్లై చేసుకొని గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత ఎగస్ట్రా ఉన్న పిండిని చాకుతో గాని, స్పూన్‌తో గాని కట్ చేసుకోవడమే. ఇలా తీసేసిన ఎగస్ట్రా పిండిని మళ్ళీ కలుపుకొని మళ్ళీ కజ్జికాయలని ప్రిపేర్ చేసుకోవచ్చు. కజ్జికాయల పీట లేకపోయినా సరే స్పూన్‌తోనే గజ్జికాయలని తయారు చేసుకోవచ్చు. మనం తయారు చేసుకున్న పుల్లోనికి లోపలనే స్టఫ్‌నేసుకొని చుట్టూ వాటర్ అనేది అప్లై చేసుకోవాలి. తర్వాత క్లోజ్ చేసుకొని లోపల స్టఫ్ బయటకి రాకుండా చేత్తో గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత ఫోర్క్, స్పూన్‌తో చుట్టూ గనక రౌండ్‌గా అంటే సరిపోతుంది. తర్వాత స్పూన్‌తో గాని, చాకుతో గాని కజ్జికాయ షేప్ వచ్చేటట్టు కట్ చేసుకొని బయటున్న ఎగస్ట్రాని తీసేసుకోవాలి. ఇలా గజ్జికాయలని ప్రిపేర్ చేసుకోవాలి. మిగిలిన పిండితో కూడా గజ్జికాయలన్నిటిని ప్రిపేర్ చేసుకోవాలి. ఒకసారి కజ్జికాయలని ట్రై చేయండి. చాలా క్రిస్పీగా, టేస్టీగా, ఈజీగా తక్కువ టైంలో సంక్రాంతికి తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇలా పిండి మొత్తాన్ని కజ్జికాయలని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. డీప్ ఫ్రై సరిపడా నూనె పెట్టుకొని నూనె అనేది వేడిన తర్వాత స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న కజ్జికాయలని ఏసుకోవాలి. అన్నీ ఒకేసారి కాకుండా తక్కువ తక్కువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఏసిన ఒక 4 నిమిషాల పాటు అల్లం వదిలేసి గనక కొద్దిగా గట్టిపడతాయి. 2 వైపులా టర్న్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత ప్లేట్‌లో తీసుకొని సర్వ్ చేసుకుంటే మిగిలిన కజ్జికాయలను కూడా ఇలానే డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే అండి. ఎంత ఈజీగా, టేస్టీగా తక్కువ టైంలో క్రిస్పీగా, ఇన్‌స్టెంట్‌గా కజ్జికాయని తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అన్నీ ఒకేసారి కాకుండా తక్కువ తక్కువ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. షాప్‌లో కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా, క్రిస్పీగా ఎవరైనా సరే కజ్జికాయలని తయారు చేసుకోవచ్చు.